ఆర్మూర్ పట్నం ఆర్మూర్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రోజు హనుమాన్ జయంతి సందర్భంగా పునరుద్ధరించిన భక్తాంజనేయ ఆలయం రాజారాం నగర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులందరూ ఐక్యతతో హిందూ పండుగను నిర్వహించుకోవాలని, ప్రతిరోజు ప్రతి హిందువు గుడికి వెళ్లాలని, హిందువుల ఐక్యత వల్లనే రాబోయే రోజుల్లో రామరాజ్యం వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ సెక్రటరీ సంబడి కుమార్, బీజేవైఎం ఉపాధ్యక్షుడు పెద్దోళ్ల భారత్, భక్తాంజనేయ ఆలయ కమిటీ సురేష్, శంకర్ గాండ్ల, సాగర్, రవి, రమణ మరియు బీజేపీ కార్యకర్తలు, భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు. भावानी मोटे समुद्र घंटा भद्रान भीमाय नमः जगता महेश्वराय नमः कुमारक एतेजामोचन ब्रह्मगर्भमारवे पूर्वोक्त एवं गणविशेषाय राकेश रेड्डी नाम सौभाग्यवती रेवती नाम सह कुटुंबस्य मम अनुकोंडि श्रीमस्थैर्य विजय अभय आयुरारोग्यर्थं धर्मादकामोक्ष चतुर्विध फल पुरुषार्थं हिंदी मनोसिद्धं हनुमान जयंती पर्वदिने पांच हनुमान देवता सिद्धं षोडशोपचार जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम గారికి స్వాగతం సుస్వాగతం అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఆలయానికి సందర్శించి రాసినందుకు అన్న జరగండి ఇస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నగారికి జై శ్రీరామ్ 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 ఆర్మూర్ నియోజకవర్గంలో మరియు ఆర్మూర్ పట్టణంలో ఘనంగా మన వారసత్వంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఏదైతే హనుమాన్ జయంతి జరుపుకుంటున్నామో హిందువులందరికీ శుభాకాంక్షలు. ఆర్మూర్ నియోజకవర్గంలో హిందువులందరూ కలిసి ఉండాలి. తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయాలు, తరతరాలుగా వస్తున్న మన జయంతులు, శోభయాత్రలు జరుపుకోవాలంటే హిందువులు ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు క్యూలు కట్టినట్టు ఎట్లా ఒక్కటే ఉన్నామో, అన్నదానాలకు ఎట్లయితే వేలాది మంది తరలిచ్చి ఒక్క దగ్గర భోజనాలు చేస్తున్నామో, ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు, ధర్మాన్ని కాపాడుకోవాల్సినప్పుడు, గుళ్ళు కట్టినప్పుడు, గుళ్ళకు ప్రమాదం ఏర్పడినప్పుడు హిందువులంతా ఐక్యతగా ఉండాలి తప్ప ఇతరుల మీద ఏడవడం కాదు. ఈరోజైతే ఎట్లా దాన్ని అన్నదానాలకు క్యూలు కట్టినాము, జయంతి జరపడానికి వేలాది మంది వచ్చి తరలిచ్చినాము, రేపు ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు కూడా ఈ ఉత్సాహము, ఈ ఐక్యత ఉండాలని మరి ముఖ్యంగా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.